పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి అంటారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వైలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా, సడన్గా ఒకటేసారి వైలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో, కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది. పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్లో ఉంటుంది. లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్ వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. థ్యాంక్ యూ. ఒకటే వాడు అన్న, బ్లడ్ కంప్లీట్గా సెకండ్ హాఫ్ మొత్తం లాస్ట్ 30 minutes బ్లడ్తో నింపేశాడు. సో అండ్ ఫస్ట్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని వాళ్ళు సెట్ చేశారో, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్గా చూసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ తిరిగే వరకు బాగా అనిపించింది సరే, సర్వైవల్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్టులు టర్న్ ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. కంప్లీట్గా తన యాక్షన్ బ్లాక్స్ వారి మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సెకండ్ హాఫ్ మొత్తం రన్ అయిపోయింది. సో కంటెంట్ కూడా ఏం లేదు ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అండ్ ఇంకొంచెం మనం ఏదైతే హిట్ 1, 2 ఎక్స్పెక్ట్ చేసి హిట్ 3కి వస్తామో, అలా ఎవరైనా వచ్చి మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే వాళ్ళు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ అది దృష్టిలో పెట్టుకుని వస్తే మాత్రం కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే నాని గారు యాక్టింగ్ ప్యాకెట్ వేశారు, నెక్స్ట్ లెవెల్ చేశారు అది అతను. డెఫినెట్గా ఏ రేటెడ్ కాబట్టి థియేటర్లో పిల్లల్ని అలౌ చేయరు. సో అది ఫస్ట్ థింగ్. ఈవెన్ ఓటీటీలో వచ్చినా సరే దయచేసి పిల్లలైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా ముసలి వాళ్ళైనా సరే దయచేసి మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బ్లడ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కంప్లీట్గా సెకండ్ లాస్ట్ 30 minutes అది మొత్తం బ్లడ్డే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని 2-3 scenes ఉంటాయి, అది మరి హెడ్ కట్ చేసి మరి ఆ నెక్స్ట్ మరి చూడడానికి కూడా అభ్యంతరంగా ఉంటాయి. అవి డెఫినెట్గా మంచి రికవర్ అని చెప్పుకోవచ్చు. మనకి దానికి ఏంటంటే సైందా కంప్లీట్గా డైరెక్టర్ ఫెయిల్యూరే, బట్ దీనికి మాత్రం 100% న్యాయం చేశాడు. అండ్ ఇంకొకటి హీరోయిన్ విషయానికి వస్తే తను ఫస్ట్ హాఫ్లో 2 scenes ఉన్నది కొంచెం బాగా అనిపించినా సరే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 4 scenes ఉన్నా సరే అది కొంచెం బోర్ అనిపించాయి. ఎదుగో థ్రిల్లర్కి తగ్గట్టు సీన్స్ కాకుండా మరీ తాను భయపడుతూ అలా చేసినట్టు అనిపించింది. అది కొంచెం అవాయిడ్ చేసినట్టు బాగుంటుంది. ఓవరాల్గా బాగుంది. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జేమేర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబోవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. స్పాయిలర్లు చెప్పానండి నేను. ఏంటండి బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తాను 10కి. మీరు ఎంతైనా ఎంచుకోవచ్చు. మిక్కీ జేమేర్ ఆయన కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఆయన కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. అంటే ఒక్క బీజిఎం కూడా మనం బయటకు వచ్చేటప్పుడు తీసుకురాలేమన్నమాట. సరిపోతా శనివారం బీజిఎం మనం చూస్తే సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్యాన్ ఎడిట్స్ చేసుకున్నారు ఆ బీజిఎంతో. అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ బీజిఎం కొట్టించుకోలేపారు ఇక్కడ. సాంగ్స్ అయితే ఇంకా సరే ఫస్ట్ 40 minutes కూడా హీరోయిన్ ట్రాక్ అంతా కూడా నిద్ర వచ్చింది అనిపించింది నాకైతే. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కూడా సినిమా కొంచెం పైకి లేస్తుంది. సో నాని గారి ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. వాళ్ళ కెరీర్లో ఒక మంచి సినిమా, కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఇది ఎక్కుతుందో ఎక్కదో నాకు ఒక వారం రోజుల తర్వాత చూడాలి.